అందరికీ నమస్కారం. ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఏ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలగదు, ఇది చాలామంది తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వీడియోలో 5 ఖచ్చితమైన పనులు ప్రతిరోజు అర్ధరాత్రి చేస్తే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఎంతోమంది పండితులు చెప్తున్నటువంటి మాట, రాత్రిపూట ఏ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఏ పనులు చెయ్యకుండా జాగ్రత్తలు పడితే లక్ష్మి మనల్ని వరిస్తుంది, కోటీశ్వరులయ్యే అవకాశాలు ఎవరికి ఉంటాయి, ఎలాంటి పనులు చెయ్యాలి, లక్ష్మీదేవిని ఆకర్షించటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మీరందరూ తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, వీడియోలోకి వెళ్దాం. లక్ష్మీదేవి కరుణించాలని, ఆ లక్ష్మీదేవి కటాక్షం కావాలని అమ్మవారి దయ కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రతినిత్యము అదే. అమ్మవారి దయ మన మీద ఉండాలి, మనం కష్టపడి పని చేయటానికి అమ్మవారి ఆశీస్సులు కావాలి, లక్ష్మీ కటాక్షం ఉంటే తప్ప మనం ఆనందంగా ఉండలేమని ప్రతి ఒక్కరికి తెలుసు. లక్ష్మీదేవి చల్లని చూపు మనపై ఉండాలని, ఆమె దృష్టి మన పట్ల ఎప్పుడూ ఉండాలని ఎన్నో పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, నోములు, దాన ధర్మాలు చేస్తూనే ఉంటాం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ వస్తుందా అంటే రాదు. అందరికీ వస్తే ఈరోజు ఈ అంశం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కొంతమంది మాత్రం లక్ష్మీ కరుణకి, లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులవుతుంటే మరికొందరు మాత్రం ఆ లక్ష్మీదేవి చల్లని చూపు కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి లక్ష్మీ కటాక్షం కలగదు. ఎందుకో తెలుసుకునే ప్రయత్నాలు చేయరు చాలామంది. లక్ష్మీదేవి కరుణ కోసం యజ్ఞయాగాదులే చేయాల్సిన పని లేదు. మనం ప్రతినిత్యం ఇంట్లో చేసుకునేటువంటి చిన్న చిన్న పనుల మీద కూడా శ్రద్ధ పెడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కరుణ మనందరి మీద ఉంటుంది. ఏమరపాటులో తెలిసి తెలియక చేసేటువంటి తప్పులే లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి ఇష్టపడే పనులు కొన్నుంటాయి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు మనం గనక చేస్తే లక్ష్మి మన ఇంట్లోకి రావటానికి ఆసక్తి చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అంతే కదా, మనకు నచ్చినటువంటి వాతావరణం ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ ఉండటానికి ఇష్టపడతాం. అలాగే అమ్మవారి కరుణ కటాక్షాలు కూడా అంతే. అమ్మవారు ఏ పనులు చేస్తే ఇష్టపడుతుందో ఆ పనులు మనం చేస్తే ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం మన పట్ల ఉంటుంది. అయితే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చాలామంది తిన్న పాత్రల్ని శుభ్రం చేయకుండా అలాగే ఉంచేస్తూ ఉంటారు. ఈ పద్ధతి ఇంతకు ముందెప్పుడూ లేదు. రాత్రిపూట చాలా తొందరగా భోజనాలు చేసేసి చాలా తొందరగా నిద్రపోయేటువంటి అలవాటు ఉండేది కొన్నేళ్ల క్రితం. కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలలో భాగంగా తినేటువంటి సమయం అర్ధరాత్రి అవుతుంది, నిద్రపోయే సమయం తెల్లవారుజామునవుతుంది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు, చాలామంది కుటుంబాల్లో జరుగుతున్నటువంటి అంశమే. అయితే నిద్రపోయేటప్పుడు వంటగదిలో ఖాళీ అయిన పాత్రల్ని శుభ్రం చేసే నిద్రపోవాలి, లేదంటే ఆ ఇంటిని దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తూ ఉంటారు. ఇవాల్టి రేపున్న పరిస్థితుల్లో ఎవరింట్లో పనులు వాళ్ళు చెయ్యటం లేదు. అలా చెయ్యాల్సిన అవసరం కానీ లేదంటే సమయం కానీ ఉండటం లేదు చాలామందికి. పనివాళ్ళు వస్తారు ఉదయాన్నే, రాత్రిపూట మిగిలిన పాత్రల్ని కడిగేసి ఇల్లంతా ఊడ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రాత్రిపూట మాత్రం తిన్నటువంటి పాత్రలు అలా ఉంచేస్తే ఖచ్చితంగా ఆ ఇంటిని దరిద్రం చుట్టుకుంటుంది అని పండితులు చెప్తున్నారు. అన్నాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలన్నింటినీ వంట వండిన ప్రదేశం అంటే వంటగదిని నీటిగా శుభ్రం చెయ్యాలి. అలాగే భోజనం చేసేటప్పుడు గిన్నెల్ని పూర్తిగా ఖాళీ చేసేసి తినేయకూడదు. ఎందుకంటే రాత్రిపూట దేవతలు సంచరిస్తూ ఉంటారు. మన ఇంటికి వచ్చినప్పుడు వారికి కనీసం తినటానికి ఇంట్లో అన్నమైనా ఉందా లేదా అని చూస్తారంట.
అలా చూసినప్పుడు తినటానికేమీ లేకపోతే ఆకలితో తిరిగి వెళ్తూ వెళ్తూ మనల్ని శపిస్తారు. ఒకవేళ అన్నం ఉంటే మనల్ని అన్నానికి లోటు లేకుండా ఉండాలని దీవిస్తారట. కాబట్టి పూర్తిగా పాత్రలన్నీ శుభ్రం చేసేయకుండా కొద్దిగా అన్నాన్ని గిన్నెల్లో ఉంచి మూత పెట్టి మిగిలిన పాత్రలన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. ఎప్పుడైతే మన పితృదేవతల ఆశీస్సులు మన పట్ల ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా మనకి బాగా కలిసొస్తుంది. చేసేటువంటి పనుల్లో విజయం వరిస్తుంది. లేదంటే కారణం తెలియని ఇబ్బందులతో సతమతమవ్వాల్సి వస్తుంది. అంతేకాదు, దీని వెనుక ఇంకొక కారణం కూడా ఉంటుంది, గమనించుకోండి. ఇంట్లో పాత్రలు రాత్రిపూట పరిశుభ్రం చేయకుండా పడుకుంటే తెల్లవారే వరకు ఆ పాత్రలు అలాగే ఉంటాయి. ఆహారం ఉంటే ఎక్కడైనా బహిరంగంగా అక్కడికి క్రిమికీటకాలు తప్పకుండా వస్తాయి. చీమలు గాని, బల్లులు గాని, బొద్దింకలు గాని, ఎలుకలు గాని, పిల్లులు గాని ఏవైనా సరే మీరు ఎంత నివారిద్దామనుకున్నా కుదరకుండా ఈ చీమలు, బొద్దింకలు, క్రిమికీటకాలు ఇవన్నీ వస్తాయి. అవన్నీ ఇంట్లో తీసేసుకుని కూర్చుంటే వంటగదిలో వాటి ద్వారా అనారోగ్యం వస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అనారోగ్య బారిన పడితే చేసే పనుల్లో విజయం ఎలా వస్తుంది? లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుంది? సరైన ఎనర్జీ ఉండదు. అనారోగ్య సమస్యల బారిన పడుతుంటే డబ్బు వృధాగా ఖర్చవుతుంది. వీటన్నిటి బారిన పడకుండా మనం చేసేటువంటి పని విజయవంతం కావాలి అంటే రాత్రిపూట ఖచ్చితంగా వంటగదిని పరిశుభ్రం చేసుకున్న తరువాతే నిద్రపోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సింహద్వారం దగ్గర ఉండేటువంటి గడప ఏదైతే ఉందో ఆ గడపని కూడా మనం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగానే భావించాలి. మనం ఎవరిని ఇంట్లోకి ఆహ్వానించినా ఆ గడపని దాటుకునే వస్తారు. అలాంటి గడపని మనం పరిశుభ్రంగా ఎప్పుడూ ఉంచుకోవాలి. పొరపాటున కూడా తొక్కకూడదు, దాని మీద కూర్చోకూడదు, ఆ గడపని అపరిశుభ్రంగా ఉంచకూడదు. సింహద్వారం దగ్గర ఉన్నటువంటి గడపని ఎప్పుడూ పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి, ముగ్గులతో అలంకరించుకోవాలి. అలాగే గడపని తొక్కకూడదు. గడప ముందు చెప్పుల్ని చిందరవందరగా ఉంచకూడదు. గడపని ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలు వేసి అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతున్నట్లుగా సిద్ధం చేసుకోవాలి. అలాగే ఇంటి సింహద్వారం దగ్గర ఉండే తలుపుకి కుంకుమతో స్వస్తిక్ గుర్తును వెయ్యండి. అలాగే ఇంటి ఇల్లాలు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ధూపదీప నైవేద్యాలను సమర్పించి పూజ చేయాలి. ఇంట్లో ఉండే పాత వస్తువుల్ని, విరిగిపోయిన వస్తువుల్ని, చిరిగిపోయిన వస్తువుల్ని ఇంట్లో ఉంచకూడదు. వాటిని బయట పడేయాలి, లేదంటే అవసరమైన వారికి ఇవ్వాలి. ఇల్లు మారుతున్నప్పుడు మనం సరిగా ఉపయోగించని వస్తువులు ఏవైనా ఉంటే వాటిల్లో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పేరుకుపోయి ఉంటుంది. వాటిని ఎవరికైనా ఇచ్చేయటం లేదంటే పారేయటం లాంటివి చెయ్యాలి. వాటిని అమ్మేసి వాటి ద్వారా డబ్బు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అలాగే ఇంటి ముందు ఎప్పుడూ కూడా ముగ్గుండాలి. ఇంట్లో రాత్రిపూట ఎప్పుడూ గొడవలు పడకూడదు. గట్టిగట్టిగా మాట్లాడడం, అరుచుకోవటం, తిట్టుకోవటం, ఏడవటం లాంటివి ఇంటి ఇల్లాలు అర్ధరాత్రి పూట చెయ్యకూడదు. అలాగే శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగకూడదు. చెడు మాటలు, బూతు మాటలు ఇంట్లో ఉండకూడదు. వేరొకరిని నాశనం చేసేటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేయకూడదు. వేరే వారి మీద నిందలు వేయకూడదు. ఇలాంటివి ఏ ఇంట్లో అయితే రాత్రిపూట జరుగుతూ ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దల్ని తిట్టకూడదు. ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి మన వల్ల బాధపడకూడదు. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీ పట్ల మెండుగా ఉండాలి అంటే రాత్రిపూట ఈ వీడియోలో చెప్పిన విధంగా చెయ్యాల్సిన పనులు చెయ్యండి. చెయ్యకుండా ఉండాల్సిన పనులకి దూరంగా ఉండండి. అలాగే మనం చేసేటువంటి పనిలో ఎప్పుడూ నీతి నిజాయితీలకి అధిక ప్రాధాన్యతనిస్తూ మనం సంపాదించినటువంటి సంపదలో లేనివారికి మన స్థాయికి, మన స్తోమతకి తగినట్టుగా దాన ధర్మాలు చెయ్యాలి. గుప్తదానాలు చేసేవారిని, అలాగే ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించేవారిని లక్ష్మీదేవి ఎప్పుడూ వరిస్తుందని గుర్తుపెట్టుకోండి. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.